సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు సహాయం చేయడానికి ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ 8977833307 అందరి సహాయంతో నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నాను, ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. ऐसे लोगों को दिए ना నమస్కారం అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నా అంటే మీకు జనాలకు, ప్రజలకు, ప్రతి ఒక్క అధికార వాళ్లకు, పొలిటికల్ పార్టీ లీడర్స్లకు కూడా తెలియజేయాలి అని చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ భూమి మీద పుట్టినాము, మంచిది చెడ్డది పేరు సంపాదించుకున్నందుకు పుట్టినాము, ఆస్తి సంపాదించినందుకు కాదు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే పేదవాళ్లకు సాయం చేయండి, పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పొలిటికల్ పార్టీ లీడర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అనాథ పిల్లలకు ఆదుకోండి, అనాథ పిల్లలకు సాయం చేయాలి, కుంటి వాళ్ళకు ఆదుకోవాలి, కుంటి వాళ్ళకు సాయం చేయాలి. భర్తలు లేని వాళ్ళ మహిళలు ఉన్నారండి, 70-80 సంవత్సరాల వయసు ఉన్నారు. వాళ్ళకి ఏమీ లేక, గతి లేక పాపం నడి రోడ్ల మీద పనుకుంటున్నారు, జీవిస్తున్నారు. అసంటోళ్లకు మనము ఆదుకోవాలి, వాళ్ళకు సాయం చెయ్యాలి. మనకి ఈ దాన ధర్మాలే పనికొస్తాయని చెప్తున్నాను. ఎందుకంటే ఈ చాలా మంది మా డిస్టిక్లో రిపోర్టర్లకు నమ్మరు, పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా నమ్మరు, ఎవరు నమ్మరు. ఈ మహమ్మద్ చాంద్ పాషాకు కొంచెం మర్యాద ఇస్తారు, నమ్ముతారు, నేను చెప్పినట్లే చేస్తున్నారు. కొంతమందికి నేను ఈరోజు కొంతమంది సీరియల్ పంచాను. ఒక సీరే ఒక రైకే తోటి 500 రూపాయలు పేదవాళ్ళకు అందజేశాను. అనాథ పిల్లలకు బుక్కులు, చదువుకున్న బుక్కులు, వాళ్ళకు డ్రెస్సులు, ఒక జత బట్టలు అందజేశాను. వికలాంగులకు వాళ్ళకు ఒక జత బట్టలు 500 రూపాయలు వాళ్ళకి ఈరోజు అందజేశాము. ఎందుకంటే గుడ్డి వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ గుడ్డి వాళ్ళకు కూడా కొన్ని పైసలు, బట్టలు అందజేశాము. ఒక్కొక్క వ్యక్తికి మనము 15 కిలోలు బియ్యం అందజేశాము. అంటే ఇంటి వస్తువులు కూడా అందజేశాము. ఇవన్నీ నేను నా జేబుతోటి ఖర్చు పెట్టలేదండి, లేదండి. నేను ఒక కిరాయి ఇంట్లో ఉంటాను, నేను కిరాయిలే సరిగా కట్టలేకపోతాను. ఇవన్నీ ఎట్లా పంచుతున్నానని చెప్తున్నారా? కొంతమంది నాయకులు నాకు సపోర్ట్ చేశారు, నా మాట నమ్మి నాకు డబ్బులు ఇచ్చారు. ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పంచాలని నాకు చెప్పారు. నేను లేని వాళ్ళకు బట్టలు ఇచ్చాను, బియ్యం అందజేశాను. ఎందుకంటే మనకి ఈ దాన ధర్మాలు పనికొస్తాయి గనక నాకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అది నేను తెలియజేస్తున్నాను. తెలియాలి కూడా ఇది. ఎందుకంటే చాలామంది రిపోర్టర్స్లు తినేసి మూతి దుడుచుకుంటారు. మహమ్మద్ చాంద్ పాషా దేవుని సత్యంగా ప్రమాణం చేస్తున్నాను, ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ నేను ఒక్క రూపాయి కూడా దాంట్లో తీసుకుంటలేను. చాలామంది అమ్మాయిలకు మ్యారేజ్ చేపిస్తున్నాము. ఈ మ్యారేజ్కు 3 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. అందరూ సాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఒక నెంబర్ కూడా ఇస్తున్నాను, దీంట్లో ఫోన్పే గొక్కుల్లో కూడా వేయచ్చు. 8977783307.
ఈ నెంబర్ మీద ఎవరైనా సాయం చేయాలంటే పేదవాళ్లకు సాయం చేయొచ్చు. ఇప్పుడు నేను 1000 మందికి బట్టలు పంచాను. నా డబ్బులతోటి కాదు, అందరూ సాయం చేశారు. నాకు నమ్మి నాకు ఇచ్చారు చేతికి. ఎవరెవరు ఇచ్చారు చెప్తాను నేను. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సార్ 20,000 రూపాయలు అందజేశారు. పేదవాళ్లకు ఇవ్వాలని, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అమ్మాయిలకు మ్యారేజ్లకు అని సాయం చేశాడు. 20,000 రూపాయలు ఇచ్చారు. అమ్మతోడు చెప్తున్నాను, నేను దీంట్లోకి ₹1 తీసుకుంటలేను. ఎవరికి హక్కు ఉందో హక్కుదారులకు అందజేస్తున్నాను. రంజోల్లో వార్డ్ నెంబర్ 6 కౌన్సిలర్ గారు మనకు 3,000 రూపాయలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రంజోల్ 6వ నంబర్ వార్డ్ 3,000 రూపాయలు అందజేశారు నాకు. వార్డ్ నెంబర్ 8 ఎంఐఎం పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచాడు. అతడు 3,000 రూపాయలు అందజేశాడు నాకు, పేదవాళ్ళకి సాయం చేయాలని. వాళ్ళ డబ్బులతోటే నేను వీళ్ళకు అనాథ పిల్లలకు బట్టలు, వాళ్ళ బుక్కులు అందజేశాను, బియ్యం అందజేశాను. కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే నేను ఇవన్నీ పనులు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఆశీర్వాద గురించి. ఇంకొకటి, మన జహీరాబాద్ టౌన్ డిప్యూటీ చైర్మన్ మేడం గారు, జహీరాబాద్ టౌన్ డిప్యూటీ చైర్మన్ మేడం గారు 5,000 రూపాయలు అందజేశారండి. పేదవాళ్ళ ఆశీర్వాదాల గురించి నాకు ఇచ్చారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఎవరు పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు, ఎవరికి పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. కానీ నేను నీతి నిజాయితీగా ఎవరికైతే హక్కు ఉందో హక్కుదారులకు అందజేస్తున్నాను. నేను చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోను, మంచిది చెడ్డది ఒక పేరు సంపాదించకపోతున్నాను. నాకు తినతందుకు గతి లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటాను. అయినా కానీ నేను ప్రజలకు సేవలు చేస్తున్నాను. నేను చేసేది మంచిదా చెడ్డదా తెలంగాణ ప్రజలకు నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి, నేను చేసే మంచి పని చెడ్డ పని? నేను చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోనండి, మంచి పేరు సంపాదించుకుపోతాను. ఎవరెవరో ఈ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఎవరెవరో ఈ పేదవాళ్ళకి సాయం చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియజేశాను నేను. అవునండి, రంజోల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ 3,000 రూపాయలు ఇచ్చారు. మన జహీరాబాద్ టౌన్ డిప్యూటీ చైర్మన్ మేడం గారు 5,000 రూపాయలు ఇచ్చారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ డైరెక్టర్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? నాకు తినుమని ఇచ్చారు, నా గురించి ఇచ్చారు. కానీ నేను పేదవాళ్ళకు హక్కుదారులకు అందజేయాలని నేను అందరికీ బట్టలు పంచాను, బియ్యం పంచాను. ప్రతి ఒక్కరు మహిళలకు ఒక జత బట్టలతోటి 500 రూపాయలు అందజేశాను. వాళ్ళకి హక్కు ఉంది కనుక. ఇప్పుడు నేను ఈ రంజాన్ తర్వాత ఒక 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేపిస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా పుణ్యం ఇది. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరు సాయం చేయదలుచుకుంటున్నారో సాయం చేయొచ్చు. దేవుని పేరు మీద సాయం చేయండి. కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అనాథ పిల్లలకు సాయం చేయాలని చెప్తున్నాను నేను. ఇటువంటి ఆశీర్వాదం తీసుకోండి. ఈ మహమ్మద్ చాంద్ పాషా 10 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి పాపం రోడ్డు మీద అనాథ వాళ్లకు బట్టలు అందజేస్తున్నాను. తొడగతందుకు బట్ట లేక, ఉండేతందుకు ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు పేదవాళ్ళ. ఇసొంటోళ్ళకి హెల్ప్ చెయ్యాలి. బట్టలు లేని వాళ్ళకు బట్టలు తొడిగిపియండి, తినే వాళ్ళకు తిండి తినిపియండి.
కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అనాథ పిల్లలకు, భర్తలు లేని మహిళలకు, 80-90 సంవత్సరాల వాళ్ళకు, ఇలా అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి గోకుల్ నంబర్, ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను. ఎవరు సాయం చేయాలని అనుకుంటారో ఈ నంబర్ మీద చేయొచ్చు. మీకు తోచినంత దేవుని పేరు మీద సాయం చేయాలి. 8977833307 ఈ నెంబర్ మీద వేయచ్చు. ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, వాళ్ళ పేరు కూడా నాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ రంజాన్ తర్వాత 4 ఆడపిల్లలు మ్యారేజ్ చేపిస్తున్నాము. ఇస్తుండి పేద కుటుంబాలకు హెల్ప్ చేయాలి, పేదవాళ్లకు సాయం చేయాలని ఈ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇసుంటి పేదవాళ్ళకు ఆదుకుంటేనే దేవుడు మనకు ఆదుకుంటాడు. మనం ఒక పూట ఉపాసం ఉన్నా పర్వాలేదు, కానీ ఒక పేదవానికి తినిపియండి, చల్లగా బతుకమని ఆశీర్వాదిస్తారు వీళ్ళు. ఈ ఆశీర్వాదాలతోటి మనం మంచుకుంటామని నేను తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, మన గ్రూపులలో పెట్టండి, ట్విట్టర్లో, ఫేస్బుక్లో కూడా షేర్ చేయాలని ఈ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా కోరుకుంటున్నాను. నమస్తే, జై హింద్, జై తెలంగాణ. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని చాలా ఎంత దూరం అయితే అంత దూరం హైలైట్ చేయండి. దీన్ని కవర్ చేయాలని కూడా మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న పత్రిక వాళ్ళకు, పెద్ద పత్రిక వాళ్ళకు, చిన్న మీడియా వాళ్ళకు, పెద్ద మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం చేసేది మంచి పనులు కనుక వేలాల మందికి తెలియజేయాలని మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను.